హలో హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ వెల్కమ్ టు ఓయ్ ఫ్రెండు ప్రజెంటెడ్ బై లలిత జ్యువెలర్స్. లైఫ్లో ఫ్రెండ్ ఉంటే ఆ సెలబ్రేషన్ వేరు, ఫ్రెండ్ ఉంటే ఆ కిక్ వేరు, ఫ్రెండ్ ఉంటే అసలు ఆ లైఫే వేరు. అలాంటి ఫ్రెండ్ గురించే మన షో కాన్సెప్ట్ కాబట్టి సో ఎక్స్క్లూజివ్గా ఈరోజు ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం, తెలుసుకుందాం, ఈ హాఫ్ అన్ అవర్ జర్నీ చేద్దాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు మన షోలో, మాట్లాడదాం. హలో హలో హాయ్. హాయ్ ఓయ్ ఫ్రెండ్ బాగున్నా? ఫ్రెండ్ బాగున్నాను, నువ్వెలా ఉన్నావు ఫ్రెండ్? నేను కూడా చాలా 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 బాగున్నాను. ఈ ఫ్రెండ్ పేరేంటి? ఈ ఫ్రెండ్ పేరు రామయ్య, నంద్యాల జిల్లా నుండపల్లి నుంచి. రామయ్య వస్తా. ఇదిగో మనది సెలూన్ షాప్ కదా రామయ్య గారు? అవును, కరెక్ట్ కనుక్కున్నాను. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడండి, మా ఫ్రెండ్ పాపం వస్తాడు ఆఫీస్కి వచ్చి రాగానే మా మేకప్ రూమ్లోకి వచ్చి హెయిర్కి ఏదైనా స్ప్రే ఉందా లేకపోతే ఏదైనా జెల్ ఉందా ఇట్లా పెట్టి బాగున్న హెయిర్ని మొత్తం చెడగొట్టుకుంటాడండి. మీరు ఈరోజు మా ఫ్రెండ్కి ఒక టిప్ చెప్పాలి. షో చూస్తూ ఉంటుంటాడు ఏదో మూల కూర్చుని ఫోన్ నొక్కుంటే. ఇవాళ మీరు మనది సెలూన్ షాప్ కాబట్టి మనోడు హెయిర్ ఎలా ఉంటది అంటే పిచ్చుగూళ్ళ ఉంటది. దాన్ని సెట్ చేయాలి. ఏం చేద్దాం? యాజ్ ఎ ఫ్రెండ్ గా మీరు నా ఫ్రెండ్ కి ఈ ఫ్రెండ్ ఇచ్చే సజెషన్ ఏంటి? ఈ ఫ్రెండ్ ఇచ్చే సజెషన్ అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరూ స్నానం చేస్తారు, బయటకు వెళ్తారు, కానీ తలకు ఆయిల్ ఎవరు పూసుకోరు ఎక్కువ శాతం. మా వాడు ఆయిల్ వేరే వాళ్ళకి అదే. ఓకే చెప్పండి. ఆయిల్ పూసుకుంటే బాగుంటాయి చాలా. ప్రతిరోజు పూసుకోవాలి లైట్ గా, మనం ఎక్కువ లేకుండా లైట్ గా పూసుకుంటే బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఫ్రెండ్ ఇంటున్నా ఆయిల్ పూసుకోవాలి, నువ్వు వేరే వాళ్ళకి పూయకూడదు. నిజం అండి, తెలుసు. అసలు మనిషికి అందం ఏంటి? హెయిరే కదా. అవును, హెయిర్ కు ఆయిల్ పూస్తే ఇంకా అందంగా కనిపిస్తాయి అన్నమాట. బయట వేయకపోతే ఇంకా తెలుస్తా ఉంటాయి ఎండకి. అంటే ఎంత పూయాలో అంతే పూయాలి. లైట్ గా ఎక్కువ, మరీ ఎక్కువ అంత మళ్ళీ మూతికి వచ్చే పడే మీద కాకుండా లైట్ గా పూసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్, సూపర్ ఫ్రెండ్. ఫ్రెండ్ చెప్పండి, ఈ రోజు ఏంటి సెలబ్రేషన్ ఏంటి? హోలీ, రేపు హోలీ. అవును, హోలీ మాకెళ్ళి తక్కువనే ఆడేది హోలీ. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఎవరికైనా ఫ్రెండ్స్ కి హోలీ ఆడారా ఫ్రెండ్స్ తో? ఉగాది పండుగ చేసుకుంటాం ఇక్కడ మేము హోలీ. ఉగాది పండుగ రోజు చేసుకుంటారా? అవును, ఇక్కడ మామూలు వేరే చోట చేసుకుంటాం బయట బయట, కానీ ఇక్కడ మాత్రం మా ఊర్లో ఉగాది పండుగ 30వ తారీఖు. 30వ తారీఖు ఈ రోజు మన ఉగాది పండుగ రోజు మన షోలో, మన టీవీలో ఒక పెద్ద షో వస్తుంది. డైరెక్టర్ అని ఒక అతను ఉంటాడు, ఆయన గురించి ఇప్పుడు హెయిర్ బాగాలేదన్నాను కదా, మంచి మంచి షో చేస్తున్నాం. మనమే దానికి హోస్ట్. మంచి డైలాగులు, పంచి డైలాగులు అన్ని రాశాడు. మీరు కూడా వచ్చుంటే బాగుండేదేమో. రామయ్య గారు, మీరు ఏదైనా ఒక హీరో క్యారెక్టర్ చేయాలంటే ఏ సినిమా తీసుకుని ఎలాంటి క్యారెక్టర్ చేస్తే మీకు ఇష్టం? నిజం నిజం చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు లాగా వెంకటేష్ గారిలా ఉండడం అలా ఇష్టమా? ఎలా? నాకు శోభన్ బాబు అంటే ఇష్టం. శోభన్ బాబు అన్ని చూస్తాను, కానీ అన్ని చూస్తాను అందరికీ కాకపోతే శోభన్ బాబు ఎక్కువ ఇష్టపడతాను. ఎక్కువ శోభన్ బాబు గారిని ఇష్టపడతారు. రెడీ? ఓకే రామయ్య గారు, ఎప్పుడో ఏదో ఒక రోజు పాడండి పాడండి. అదే మిమ్మల్ని అడగాలి కదా. లేలే పాడండి, మీరు అడగక్కర్లే, మీరు పాడేయాలంతే. నెల్లరాజువైన నీవే, చెల్లి కాడివైన నీవే, మదిలోన నీవే బంగారు వీణ, తల్లి చూప నీవు రావే, నెల్లరాజువైన నీవే. సూపర్. బట్ ఏదో ఒక రోజు మా ఫ్రెండ్ని తీసుకొస్తాం మీ షాప్ కి, మంచి హెయిర్ స్టైల్ చేయాలి మా వాడికి మీరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామయ్య గారు. బాయ్. అండ్ మన షోలో వన్ మోర్ కాలర్, మాట్లాడేద్దాం.